ఇక చూస్తున్నారు కదా, ఇందులో అన్నీ మేము క్యారీ చేసాము. కుకింగ్ చేసే ఐటమ్స్, కుకింగ్ సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఇందులో క్యారీ చేసాము. ఈ బ్యాగ్ చాలా యూజ్ఫుల్ అవుతుంది ఇలాంటి వాటికి. ఇక చూసారు కదా, మేము కొత్త స్టవ్ తీసుకున్నాము. ఇప్పుడు ఈరోజు ఇందులో ట్రై చేయాలనుకుంటున్నాము. Good morning friends, welcome back to Guna Rupa Travel Vlogs. చూసారు కదా, సో క్రిస్మస్ టైం వచ్చింది. సో పిల్లలకంతా హాలిడేస్ ఇచ్చారు. సో వీఆర్ ప్లానింగ్ అనదర్ ట్రిప్. దీన్ని ట్రిప్ అనొచ్చు, రిలేషన్స్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళడం అనొచ్చు. సో ప్రస్తుతానికి మేము వెళ్తున్న ప్లేస్ వచ్చి నాగపట్నం. సో దట్ ఈజ్ ఇన్ ద కోస్టల్ ఆఫ్ బే ఆఫ్ బెంగాల్. అంటే బంగాళాఖాతంకి ఏమంటారు, బ్యాంక్స్లో ఉంటుంది. బ్యాంక్స్ అంటే ఒడ్డు ఉంటుంది. నాగపట్నం బీచ్ చాలా ఫేమస్ కదా. సో బెంగళూరు నుంచి 480 కిలోమీటర్స్ ఉంది. సో 9.5 hours జర్నీ చూపిస్తుంది. సో మేము ఇంటి దగ్గర మార్నింగ్ ఆల్మోస్ట్ 7కి స్టార్ట్ అయ్యాము, కొంచెం లేట్గానే స్టార్ట్ అయ్యాము. సో ఇంకా దారిలో బ్రేక్ఫాస్ట్ ఆగున్నాము. సో తెలుసు కదా మాకు కుకింగ్ ఎంత ఉంటుంది. ఒక లవ్లీ ప్లేస్ లాగా చూసారు. సో లవ్లీ ప్లేస్లో ఆగి ఉన్నాము. బ్రేక్ఫాస్ట్ అంతా తను స్టార్ట్ చేసింది ప్రిపేర్ చేయడం. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసి దెన్ యాక్చువల్గా డైరెక్ట్గా కూడా వెళ్ళిపోవచ్చు నాగపట్నంకి. సేలం నుంచి కడలూరు ఆ రూటు. కానీ మేము తిరువన్నామల కూడా కవర్ చేసుకొని వెళ్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఎలాగో ఈరోజు అంతా కంప్లీట్లీ జర్నీనే ఉంటుంది కాబట్టి. సో టెంపుల్ కూడా చూసుకొని వెళ్దామని అనుకుంటున్నాము. లెట్స్ సీ హౌ ఇట్ గోస్, డిపెండ్స్ ఆన్ ద టైం. ఓకే, అలానే మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ట్రావెల్ వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు టిఫిన్ ఏం చేయబోతున్నానంటే పొంగనాలు చేస్తున్నాను. తెలుసు కదా పొంగనాలు ఎలా చేయాలో. దోసపిండి ఇంటి దగ్గర నుంచి తీసుకొని వచ్చాను. ఇందులో ఆనియన్స్ మిక్స్ చేస్తున్నాను అండ్ పచ్చిమిర్చి. మాది యాక్చువల్గా సెకండరీ స్టవ్ ఇది. ఫస్ట్ ఇది చూసాను కదా, ఇది ఇంకోటి మన ఎందుకంటే కుకింగ్ చాలా మధ్య లేట్ అవుతుంది. సో 2 times. సో 2 stoves ఉంటే బెటర్ అని ఇది 600 rupees అమెజాన్లోనే దొరికింది. సో దీంట్లోకి మనం యాక్చువల్లీ ఈ హాన్స్ క్యాన్స్ మనం ఇంతకుముందు వాడుతున్నాం కదా, దానికి ఆ స్టవ్కి సంబంధించినట్టుగా దీనికి కూడా సెట్ అవుతాయి. ఇప్పుడు దీన్ని వెలిగించి చూపిస్తాం మీకు. దీంట్లోకి ఈ నాట్ని ఫిక్స్ చేస్తాము. చూసారా, స్టవ్ సెటప్ అంతా రెడీ అయిపోయింది. ఇది సెకండరీ ఇన్స్టాల్ చేస్తున్నాము. ఎందుకంటే మంట అది ఏమంటారు కంప్లీట్ పెనుముకి రావట్లేదు కదా. సో రైస్కి అంతా బాగుంటుంది. సో ఇది మన ఫస్ట్ సెటప్. సో లెట్స్ స్టార్ట్ పొంగనాలు. తిరువన్నామల వచ్చి 174 kilometers ఉంది. 3 hours and 20 minutes. సో మోస్ట్ ప్రాబబ్లీ అక్కడికి వెళ్ళాలో 1:30 అట్లా అవుతుందేమో. కాకపోతే దానికంటే ముందే లంచ్ ఏదైనా ప్లాన్ చేసుకుంటాం. చూడాలి ఇంకా అక్కడికి మనం ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తామనే దాన్ని బట్టి విల్ టేక్ ఏ కాల్. అంటే మోస్ట్లీ తిరువన్నామలకి దగ్గర వెళ్ళేసి అక్కడ లంచ్కి ఏదైనా ఆపుదామని అనుకుంటున్నాం యాజ్ ఆఫ్ నౌ. ప్రస్తుతానికైతే ఇంకా హైవే టచ్ అయ్యేసి ఇంకా నాన్ స్టాప్ టిల్ కృష్ణగిరి. ఓకే, ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది. సో వెహికల్స్ అన్నీ టర్న్ అవుతున్నాయి. సో హ్యూజ్ ట్రాఫిక్. ఈడ ఒక మినిమం ఒక 1/2 hour పైన వెళ్ళిపోతుంది అనుకుంటున్నా.
అందుకని ఇక్కడ పెద్ద పెద్ద బస్సులని టర్న్ అవ్వడానికి సరిపోతుంది, ప్లస్ ఆపోజిట్లో రావడానికి టైం పడుతుంది. సో ఇట్ విల్ బి అ హ్యూజ్ టూ లైన్స్ బ్లాక్ చేశారు యాక్చువల్గా, 1 lane కాదు. దట్స్ అ మెయిన్ ప్రాబ్లం. అబ్బా చూసారా. సో టైం 1 o'clock అయిపోయింది. సో లంచ్ టైం. సో లంచ్ కూడా మళ్ళీ దారిలో తిరువన్నామలై గురించి యాక్చువల్గా టెంపుల్ చూసి యాక్చువల్గా 3:30కి ఓపెన్ చేస్తా అన్నారు. 12:30 to 3:30 క్లోజ్ అంట. సో ఆ ఉద్దేశంతో సరే మళ్ళీ బయట ఎందుకు తింటాలని ఎట్లా అన్నీ తెచ్చుకున్నాం కదా, కుకింగ్ కూడా స్టార్ట్ చేసాము. ఈరోజు ఏం చేయబోతున్నానంటే బీరకాయ పప్పు అండ్ వైట్ రైస్. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a చూస్తారు కదా ఇక్కడే సైడ్ లేక్ ఉంది. I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. ఇప్పుడే తిరువన్నామలై టెంపుల్ సిటీకి ఎంటర్ అయ్యాము. ఇంకా టెంపుల్కి వెళ్తూ ఉన్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే టెంపుల్, తిరువన్నామలై టెంపుల్. మెయిన్ టెంపుల్కి అలో చేయట్లేదు కార్స్. ఇంతకుముందు దగ్గర అలో చేశారు, ఇప్పుడు అలో చేయట్లేదు. సో చాలా దూరం వాక్ చేశాను, 1 kilometer వాక్. హెవీ క్రౌడ్. ఓం శక్తి మాల. యాక్చువల్గా ఇదేంటంటే యాక్చువల్గా మెజారిటీ ఐఎమ్ సీయింగ్ అంటే ఎక్కువగా లేడీస్ ప్లస్ టీనేజ్ గర్ల్స్ ఎక్కువగా కనబడ్డారు నా వరకు అయితే. ఆఫ్కోర్స్ అక్కడక్కడ జెంట్స్ కూడా ఉన్నారు, కానీ ఏంటంటే ఎక్కువగా వాళ్ళు ఉండడం వల్ల అసలు చాలా క్రౌడ్ ఉంది, ప్లస్ చాలా హెవీ రష్ ఉంది. సో ఈ డిసెంబర్ మంత్లో తిరువన్నామలైకి రావాలనుకున్న వాళ్ళు దీనికి ప్రిపేర్ అయితే రండి, ఎందుకంటే మినిమం 3 to 4 hours అయితే పడుతుంది. 50 rupees దాంట్లో కూడా ట్రై చేసాం, కానీ దాంట్లో కూడా చాలా క్రౌడ్ ఉంది. ఇంకా మేము వెయిట్ చేయాల్సిందే, వేరే ఆప్షన్స్ అయితే లేవు.
చాలా క్రౌడ్ ఉంది. సో అది ఎస్పెషల్లీ ఈ క్రిస్మస్ సీజన్లో కానీ మాకు విజయవాడ గుర్తొచ్చింది. విజయవాడలో కూడా భవానీ భక్తులు ఇదే టైంలో అక్కడ కూడా చూసాం, చాలా క్రౌడ్ ఉండే అక్కడ కూడా. సో ఇక్కడ తిరువన్నామల ఓం శక్తి మాల, అంతా రెడ్ మాల్ ఇక్కడ కూడా. సో ఇది కూడా ఒక కొత్త లెర్నింగ్, నాకు తెలియదు యాక్చువల్లీ ఇలాంటిది ఉంటుంది ఓం శక్తి మాల. సో అది కాకపోతే భక్తులు వచ్చేవాళ్ళు మెయిన్ థింగ్ నా వరకు సజెషన్ ఏంటంటే కోర్స్ నిజంగా మాల వేసుకుంటే ఇట్స్ ఓకే, మాల వేసుకునే వాళ్ళు ఈ సీజన్ని కొంచెం అవాయిడ్ చేయడమే బెటర్ నన్ను అడిగితే. డిసెంబర్ పీరియడ్ ఈ ఎస్పెషల్లీ తమిళనాడు టెంపుల్లో యాక్చువల్గా ఈవెన్ నేను శబరిమలలో ఉన్నాను కదా, ఆ టెంపుల్లో కూడా ఇది అట్లాంటిదే కేసే ఉంది. సో చాలా రష్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఎవ్రీవేర్. మండే టు ఫ్రైడే ఓకే అంటే పూజారి కూడా చెప్తున్నాడు, మండే టు ఫ్రైడే ఓకే అంట. సాటర్డే సండే మాత్రం యూ కెన్ ఎక్స్పెక్ట్ వెరీ హై. దట్స్ ఆల్ ఫర్ తిరువన్నామలై. ఇప్పుడు మనం డైరెక్ట్గా నాగపట్నంకి వెళ్ళిపోదాం. ఇంకా నాగపట్నం వచ్చి ఇంకా 229 కిలోమీటర్స్ ఉంది. సో ఇది ఎలా అవుతుందంటే వయ్యా ఓల్డొప్పే, విరుదాచలం, చిదంబరం, సిర్కలి, కరైకల్, నాగపట్నం. దిస్ ఇస్ ద మ్యాప్. లెట్స్ గో. ఎందుకు ఫేమస్ అంటే చూపిస్తున్నా కండి. మొత్తం ఎక్కడ చూసినా మన ఉయ్యాలు ఉంటాయి కదా, ఉయ్యాలు మొత్తం ఫేమస్. దగ్గర దగ్గర 30-40 షాప్స్ కనబడ్డాయి ఇప్పటివరకు. చూసారు కదా నైట్ వ్యూ. సో సడన్గా రెయిన్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ ఇంకా జస్ట్ 30 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం నాగపట్నంకి. ఆల్మోస్ట్ లైక్ బీచ్, అంటే బీచ్కి ప్యారలల్గా వెళ్తున్నాము. కాకపోతే నైట్ టైమ్స్ కదా ఇంకా కనపడట్లేదు. సో రేపు విజిట్ చేద్దాం అంతా నాగపట్నం బీచ్ అంతా. సో అది ఇంకా వీడియోని ఇక్కడ ఎండ్ చేద్దాం అనుకుంటున్నాం. కాకపోతే ఏం తెలుసా, చిదంబరం టు నాగపట్నం ఏంటంటే అంటే అఫ్కోర్స్ చిదంబరం టు రామేశ్వరం వెళ్ళాలనుకున్న వాళ్ళకి మేబీ రామేశ్వరంకి వేరే రూట్ ఉండొచ్చేమో. బోయా చెన్నై ఈ రోడ్ అయితే చాలా నేరో రోడ్స్ ఉన్నాయి మొత్తం. ఎంత నేరో అంటే యాక్చువల్గా ఒక 2 బస్సెస్ పడితే అంతే అన్నట్టు. దట్టు రెయిన్ కూడా వస్తుంది కదా. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ డ్యూరింగ్ ద రెయిన్ జర్నీ. దట్స్ ఆల్. ఈరోజు యాక్చువల్గా చాలా జరిగాయి. టెంపుల్కి అంతా అయింది, ప్లస్ కుకింగ్ అంతా అయింది. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లస్ ఏంటంటే ఇంకా నాగపట్నం నుంచి ఎక్కడెక్కడికి వెళ్తున్నాం అనేది మీకు ఇంకా కమింగ్ వీడియోస్లో తెలుస్తాయి. సో ఎందుకంటే ప్రస్తుతానికి నేను కూడా ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదు. సో ప్రస్తుతానికి అక్కడికి వెళ్ళేసి మా అంకుల్ వాళ్ళ ఇంట్లో హాల్ట్ అవుతున్నాము. సో దట్స్ ఆల్ ద ఓన్లీ ప్లాన్ ఐ హ్యాడ్ టుడే. సో విల్ టేక్ సమ్ రెస్ట్. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. Yeah, thanks for watching and please do share, like and subscribe to our channel Gunarupa Travel Vlogs. Bye bye. Bye bye. దాని తర్వాత యాక్చువల్గా మాకి నాగూర్ దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఒక పెద్ద ఉరుస్ జరుగుతుంది. సో నాగూర్ దర్గా షరీఫ్, ఇట్స్ వన్ ఆఫ్ ద ఫేమస్ ముస్లిం ఫెస్టివల్. షిప్ అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు మళ్ళీ ఒక ట్రాఫిక్ 40-45 మినిట్స్ వరకు అయిపోయింది. కాకపోతే ఒక కొత్త అదే చూసాము యాక్చువల్గా ఉరుస్ కదా. సో అన్నీ చాలా ఇలాంటివి మనకు జాతరలో ఉంటాయి కదా, బండ్లు కడతారు కదా, అలా ముస్లిమ్స్ యాక్చువల్లీ ఇక్కడ పడవల బోట్స్ అన్నీ కనపడ్డాయి. ఇక్కడ చూడొచ్చు మీరు, చాలా బోట్స్ కూడా మాకు చాలా డిఫరెంట్గా అనిపించింది.